వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్లో ట్రెసెస్ మీద ఒక ప్రాబ్లం చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు క్లియర్గా వినండి. దీంట్లో అన్నీ కవర్ అవుతాయి. మొత్తం స్ట్రెస్ క్యాలిక్యులేషన్, రియాక్షన్ ఫోర్స్ క్యాలిక్యులేషన్ మొత్తం అన్ని. ఫస్ట్లీ ట్రెస్ అంటేనే 2D ఎలిమెంట్ మనకు తెలిసిందే కదా. సో ఎవ్రీ నోడ్ దగ్గర మనకి 2 డిస్ప్లేస్మెంట్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడో చదువుదాం. కన్సిడర్ ద 4 bar truss. It is given that E is equal to 29.5 into 10 per 6 psi and area 1 inch square for all elements. Okay, complete the following. Okay, determine the element stiffness matrix for each element. Okay, assembly the structural stiffness matrix K for entire truss using elimination approach. Solve the nodal displacement. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఎలిమినేషన్ అప్రోచ్ యూజ్ చేసి చేయమంటున్నారు. తర్వాత రికవర్ ది స్ట్రెసెస్ ఇన్ ఈచ్ ఎలిమెంట్. సో స్ట్రెసెస్ కూడా క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. అండ్ నెక్స్ట్ క్యాలిక్యులేట్ ది రియాక్షన్ ఫోర్సెస్. ఓకే, డన్. ఇది సమ్ అండ్ ఇది డయాగ్రామ్ అనమాట. సో మనకి ఇది 2D ఎలిమెంట్ కాబట్టి స్ట్రెస్ అనేది మనకి ఈచ్ నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ అనే ఉంటుంది. ఇది నోడ్ 1, నోడ్ 2, నోడ్ 3, 4 నోడ్స్. ఓకే, ఎలిమెంట్ 1, ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 అండ్ ఎలిమెంట్ 4. ఇదేంటి ఇక్కడ? దిస్ ఈస్ 2 x యాక్సిస్లో ఒకటి ఉంటుంది, y యాక్సిస్లో ఒకటి ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా రైట్ ఇలా ఫాలో అవ్వండి, మధ్య మధ్యలో మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో కరెక్ట్గా రావాలి కాబట్టి. సో ఇది Q1, ఇది Q2, Q3 అండ్ Q4, Q5 అండ్ Q6, Q7 అండ్ Q8. సో 8 డిస్ప్లేస్మెంట్స్ అనేవి మనకి జనరల్గా ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ప్రతి ఎలిమెంట్ దీని తాలూకా లైన్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం నీట్గా. మనకి లైట్ షేర్ డయాగ్రామ్. ఇక్కడ ఒక ఫోర్స్ ఇచ్చారు 25,000 LB అండ్ ఇక్కడ ఒక ఫోర్స్ ఇచ్చారు 20,000 LB. ఇక్కడ మనకి ఇలా ఫిక్స్డ్ ఇచ్చేసారు కదా. ఇక్కడ రోలర్ సపోర్ట్ ఇచ్చారు. అంటే రోలర్ సపోర్ట్ అంటే మూమెంట్ విల్ బీ ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫిక్స్డ్ అని చెప్పి ఇక్కడ దీని మీనింగ్. సో డయాగ్రామ్ ఎప్పుడు కరెక్ట్గా చూసుకోండి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ అనేసుకొని ఇక్కడ Q1, Q2లు 0 అయిపోతాయి అని అనుకుంటారు. సో అది తప్పు. కరెక్ట్గా చూసి వేయాలి రోలర్ ఇచ్చినప్పుడు. ఓకే, టేబుల్ వేసుకుందాం. నోడల్ టేబుల్, ఎలిమెంట్ అండ్ నోడ్ టేబుల్ అన్నమాట. ఎలిమెంట్ E అండ్ నోడ్స్ 1, 2. ఈచ్ ఎలిమెంట్కి 2 నోడ్సే కదా. ఎన్ని ఎలిమెంట్స్? 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 అండ్ 4. సో ఫస్ట్ ఎలిమెంట్ 1, 2, 3 అండ్ 4. 1, 2, 3 అండ్ 4. ఓకే, 4 నోడ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎలిమెంట్కి మనం ఎప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి లెఫ్ట్ టు రైట్ ఎప్పుడు ఒకే డైరెక్షన్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఈ ఎలిమెంట్కి 1, 2 వేసి ఈ ఎలిమెంట్కి 3, 2 ఇలా స్టార్ట్ చేయొద్దు. జస్ట్ ఒకటే ప్రొసీజర్ ఫాలో అవుదాం. ఫస్ట్ ఎలిమెంట్కి నోడ్స్ ఏంటి? 1, 2, 1, 2. అండ్ సెకండ్ ఎలిమెంట్కి లెఫ్ట్ టు రైట్ కదా. సో 2, 3, 2, 3. థర్డ్ ఎలిమెంట్కి సో మళ్ళీ లెఫ్ట్ రైట్ 1, 3 అండ్ 3. అండ్ ఫోర్త్ ఎలిమెంట్కి 4 అండ్ 3. ఎప్పుడు ఒకే సైడ్ ఫాలో అవ్వండి, 4 అండ్ 3. ఓకే, ఇప్పుడు ఎలిమెంట్ కనెక్టివిటీ టేబుల్ అండ్ కోఆర్డినేట్ టేబుల్ కలిపి మొత్తం అంతా డ్రా చేసేద్దాం. ఇక్కడ ఎలిమెంట్ కనెక్టివిటీ అండ్ కోఆర్డినేట్ టేబుల్. సింగిల్ ఎలిమెంట్లో 1D ఎలిమెంట్ ఉన్నప్పుడు ఓన్లీ 1 కోఆర్డినేట్ x ఉంటుంది కాబట్టి ఇప్పుడు పట్టించుకోం. కానీ ఇప్పుడేంటి ఈచ్ నోడ్ దగ్గర మనకి x కోఆర్డినేట్, y కోఆర్డినేట్ ఉంటుంది కాబట్టి టేబుల్ పెద్దది వస్తుంది. కానీ మొత్తం టేబుల్ అంతా ఒక దగ్గర రాసుకుంటే మనకి క్లారిటీ ఉంటుంది సమ్ చేసినప్పుడు. సో అందుకే మొత్తం దగ్గర డ్రా చేసుకున్నాం. ఫస్ట్ ఎలిమెంట్ E, x1, y1, x2,
y2 డైమెన్షన్స్ డ్రా చేశాను. x1 y1 x2 y2 లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్, L వాల్యూ అండ్ M వాల్యూ, కాజ్ అండ్ సైన్ అన్నమాట. సో ఇప్పుడు ఎలిమెంట్ 1కి ఎలిమెంట్ 2, ఎలిమెంట్ 3 అండ్ ఎలిమెంట్ 4. ఎలిమెంట్ 1కి x1 y1 x2 y2 వాల్యూస్ రాద్దాం. ఎలిమెంట్ 1కి ఇక్కడ x1 y1 వాల్యూ ఎంత? సో x0 y కూడా 0 కదా. సో x1 0 y1 0. ఈ ఎలిమెంట్ 1కి ఇక్కడ x1 y1 ఇక్కడ x2 y2 కదా. సో 1 2 ఇక్కడ ఏమవుతుంది? x వాల్యూ ఎంత? 40 ఉంది. సో x2 40 అండ్ y వాల్యూ ఎంత? y ఏం లేదు. సో ఎలిమెంట్ 1కి y 0 ఇక్కడ, కాబట్టి 0. అండ్ నెక్స్ట్ ఫర్ ఎలిమెంట్ 2. సో ఎలిమెంట్ 2కి ఇది ఏమవుతుంది? x1 y1 ఇది x2 y2 అవుతుంది. సో 2 x1 y1 దగ్గర x1 ఎంత? ఎలిమెంట్ 2కి 40 ఇంచ్, y వాల్యూ ఎంత? 0. అండ్ x2 y2కి 40 అండ్ y2 వాల్యూ ఎంత? 30 కదా. సో 30. అలాగే ఎలిమెంట్ 3కి చూసుకుందాం. ఎలిమెంట్ 3కి ఇది x1 y1 ఇది x2 y2 అవుతుంది కదా. సో ఎలిమెంట్ 2కి ఇక్కడ ఎంత అవుతుంది? x y వాల్యూ 0 0 కదా. 0 0. అండ్ x2 y2 ఇక్కడ ఏమవుతుంది? x2 40 అండ్ 30. సో 40 30. అండ్ ఫర్ ఎలిమెంట్ 4, ఎలిమెంట్ 4కి ఇది x1 y1 ఇది x2 y2. సో ఎలిమెంట్ 4 దగ్గర x1 y1 వాల్యూ, x వాల్యూ ఎంత? 0. y వాల్యూ ఎంత? 30 కదా, 4th ఎలిమెంట్ కాబట్టి. సో 30 అండ్ x2 y2 వాల్యూ ఇక్కడ ఎంత? x వాల్యూ 40, y వాల్యూ 30 అండ్ ఇది వాల్యూ. సో ఇప్పుడు లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ కనుక్కోవడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ LE ఈజ్ ఈక్వల్ టు √x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. సో మనకి LM వాల్యూస్ కూడా ఉన్నాయి కదా. L ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 బై లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. అండ్ అలాగే M వాల్యూ కూడా y2 మైనస్ y1 బై లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇవి జనరల్ ఫార్ములాస్ అన్నమాట. సో ఈ LE వాల్యూలో ఈ x1 y1 x2 y2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి LE వాల్యూస్ అలా వస్తాయంటే 40 30 ఇది 50 40 వస్తుంది. చేయాలి మీరు. అండ్ L వాల్యూ, సో x2 x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 1 0.8 1 0 1 0.6 అండ్ 0. ఈ టేబుల్ వచ్చేస్తే మనకి ఇంకా కొంత రిలీఫ్ వస్తుంది. నీట్గా ఈ టేబుల్ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా ఈ x1 x2 వాల్యూస్ నీట్గా కోఆర్డినేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చేయాలి. ఓకే, ఇప్పుడు ఫిట్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ఎలిమెంట్ ఏంటి? ఏరియా యంగ్స్ మాడ్యులస్ బై లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ ఇంటూ L స్క్వేర్ LM మైనస్ L స్క్వేర్ మైనస్ LM. అండ్ ఇక్కడ LM M స్క్వేర్ మైనస్ LM మైనస్ M స్క్వేర్ మైనస్ L స్క్వేర్ మైనస్ LM L స్క్వేర్ LM మైనస్ LM మైనస్ M స్క్వేర్ LM అండ్ M స్క్వేర్. ఇది జనరల్గా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫార్ములా ఫర్ ట్రస్. ఇప్పుడు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ ఎలిమెంట్ 1. ఎలిమెంట్ 1కి క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలిమెంట్ 1కి చూసుకుంటే మనకి ఈ ఎలిమెంట్ 1కి 1 2 నోడ్స్ కదా, దీని దగ్గర డిస్ప్లేస్మెంట్స్ 1 2 3 4. సో మ్యాట్రిక్స్ ఫర్ ఎలిమెంట్ 1 ఏమవుతుంది? 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు ఈ L అండ్ M వాల్యూస్ మనం కనిపెట్టాం కదా. సో దీన్ని బట్టి దీంట్లో వాల్యూస్ నోట్ చేసేద్దాం. ఏరియా ఇంటూ ఎంత చేసుకుంటే, సో నేను ఇక్కడ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ మొత్తం డివైడ్ చేసేసి రాస్తున్నాను. 29.5 ఇంటూ 10 పవర్ 6. ఈ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ ప్రతిదానికి లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ డివైడ్ చేసేసి డైరెక్ట్గా వాల్యూస్ వేస్తున్నాను. మీరు నీట్గా చేయండి. 0.025 0 minus 0.025 0 0 0 0 0 minus 0.025 0
0.025 0 0 0 0 0. ఇక్కడ ఏరియా 1 ఇంచు, యంగ్స్ మాడ్యులస్ ఏమో 29.5 × 10⁶, అండ్ లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ కి మొత్తం డివైడ్ చేసేసి డైరెక్ట్ గా వాల్యూస్ వేసాను. ఓన్లీ ఇది మాత్రం కామన్ తీసుకొని ఇది ఇందులో పంపించేస్తే ఈ వాల్యూస్ ఇలా వస్తాయి. అండ్ నెక్స్ట్ కే ఫర్ ఎలిమెంట్ 2. కే ఫర్ ఎలిమెంట్ 2 సేమ్ అలానే నేను ఏరియా అండ్ యంగ్స్ మాడ్యులస్ కామన్ తీసేస్తున్నాను. 29.5 × 10⁶ ఇంటూ ఇక్కడ ఏంటి మనకి ఎలిమెంట్ 2కి 3 4 5 6. సో 3 4 5 6 3 4 5 6. LM వాల్యూస్ ఫార్ములాస్ తెలుసు కదా. సో దీన్ని బట్టి దీనికి చేస్తే మనకు వచ్చే వాల్యూ 0 0 0 0 0 0.0333 0 minus 0.0333 0 0 0 0 0 minus 0.0333 0 and 0.0333 ఇలా వస్తుంది. ఇప్పుడు K ఫర్ ఎలిమెంట్ 3 సేమ్ దీనికి కూడా నేను 29.5 కామన్ తీసేసి లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్ లోపల డివైడ్ చేసేస్తున్నాను. ఎలిమెంట్ 3కి ఏమున్నాయి? Q1 Q2 Q5 Q6. ఓకే, Q1 Q2 Q5 Q6. X1 Y1 X2 Y2. అర్థమైంది కదా. ఫస్ట్ X మళ్ళీ మీరు 1 2 6 5 రాసిస్తారు, అలా కాదు. XY అలాగా. ఎలిమెంట్ 3కి ఏమున్నాయి ఇక్కడ? Q1 Q2 Q5 Q6. Q1 Q2 Q5 Q6. ఓకే, అలాగే 1 2 5 6 దీన్ని కామన్ తీసేసి రాస్తే మనకి రిమైనింగ్ టర్మ్స్ 0.0128 9.6 × 10⁻³ minus 0.0128 minus 9.6 × 10⁻³ 9.6 × 10⁻³ 7.2 × 10⁻³ minus 9.8 × 10⁻³ 7.2 × 10⁻³ minus 0.128 minus 9.6 × 10⁻³ 0.0128 9.6 × 10⁻³ minus 9.6 × 10⁻³ minus 7.2 × 10⁻³ 9.6 × 10⁻³ and 7.2 × 10⁻³. Okay, element 3. Now stiffness matrix for element 4. K for element 4. ఎలిమెంట్ 4 తాలూకా ఏంటి? Q7 Q8 Q5 Q6. 7 8 5 6 7 8 5 6. మనం ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, అండ్ అసెంబుల్ చేసినప్పుడు చాలా జాగ్రత్త. ఒక్క టర్మ్ కూడా మిస్ అవ్వకూడదు. నీట్గా చూసుకొని అసెంబుల్ చేయాలి. 1 1 1 2 అవన్నీ కూడా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్ 25.5 × 10⁶ కామన్ తీసి రిమైనింగ్ టర్మ్స్తో డివైడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూస్ 0.025 0 minus 0.025 0 0 0 0 0 minus 0.025 0 0.025 0 0 0 0 0. ఓకే, మన టర్మ్స్ అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు నీట్గా స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అసెంబ్లీ చేసేద్దాం. సో ఇక్కడ పెద్దగా వేస్తున్నాను. K 29.5 × 10⁶ తీసుకొని మొత్తం 8 టర్మ్స్ కదా. ఇక్కడ Q1 Q2లు ఉంటాయి, అవన్నీ తర్వాత వేసుకుందాం. ఫస్ట్ అయితే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ రాసేద్దాం.
మొత్తం 1 to ఆ టర్మ్స్ అన్ని చూసుకొని యాడ్ చేస్తే ఫైనల్గా వచ్చే మ్యాట్రిక్స్ మనకి ఎలా ఉంటుందంటే 0.0378.6 into 10 power minus 3 and minus 0.025 0 minus 0.0128 9.6 into 10 power minus 3 0 and 0 9.6 into 10 power minus 3 7.2 into 10 power minus 3 0 0 minus 9.6 into 10 power minus 3 ఈ మైనస్ టర్మ్స్ ప్లస్ టర్మ్స్ కరెక్ట్గా చూసుకోవాలి. ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా 1 2 అని యాడ్ చేసుకుంటే అలా 0.025 0 0.025 0 0 0 0 0 ఇది ఒక్కటే వేసేస్తే మిగతా అన్ని టర్మ్స్ నీట్గా వచ్చేస్తాయి. ఇక్కడ మిస్టేక్స్ ఎక్కడ జరుగుతాయి అంటే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వేసినప్పుడే మనకి మిస్టేక్స్ జరుగుతాయి. మనం సరిగ్గా కామన్ తీసుకుని వేయకపోవడం అలాంటివి వచ్చేటప్పుడు చాలా మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అసెంబుల్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చేయాలి. టైం తీసుకున్నా పర్వాలేదు, మీరు స్లోగా అయినా చేసి సమ్ మాత్రం కరెక్ట్గా చేయండి. ఎందుకంటే మ్యాక్సిమం మనకి తప్పులు వచ్చేస్తూ ఉంటాయి. జనరల్గా మనం ఒక్క సమ్ చేస్తే 14 మార్క్స్ వస్తాయి మనకి ఎగ్జామ్లో. సో ఏంటి, మనం చేసే సమ్ అయినా ఒక్కటైనా పర్ఫెక్ట్గా వస్తే రిమైనింగ్ ఎలాగైనా పాస్ అయిపోవచ్చు. సో అందుకనే నేర్చుకునే సమ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అండ్ చేసేటప్పుడు కూడా మిస్టేక్స్ ఉండకూడదు. సో ఇది కరెక్ట్గా అసెంబుల్ చేయండి. ఇది నేను మొత్తం వాల్యూస్ రాసిన తర్వాత ఒకసారి మళ్ళీ చెప్తాను, అప్పుడు మీకు డౌట్ ఉండదు. ఆల్రెడీ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఎలా చేయాలో ముందు క్లాసెస్లో మనం చూసాం కదా, జనరల్గా తెలిసిపోతుంది. బట్ అయినా ఒకసారి చెప్తాను. ఇది ఒకసారి వాల్యూస్ రాసిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, ఇప్పుడు 1 టర్మ్ ఎలా వచ్చింది చూద్దాం. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ 1 1 0.25. సో 1 1 0.025 ప్లస్ ఇంకెక్కడ 1 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1 1 ఉంది థర్డ్ దాంట్లో, ప్లస్ 0.0128. ఇంకెక్కడ 1 1 ఉంది, ఇంకా 1 1 లేదు. సో ఈక్వల్ టు 0.0378 0.0. అలా ఈ టర్మ్స్ అన్నీ కూడా నీట్గా యాడ్ చేసి చూసుకుంటూ రాయండి. ఓకే, ఇప్పుడు బై ఎలిమినేషన్ అప్రోచ్ అప్లై బౌండరీ కండిషన్స్. సో బౌండరీ కండిషన్స్ మనకి ఎక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్కడైతే 0 వస్తుందో అది మనం కట్ చేసేయాలి. ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ మనకి 0 ఎక్కడ వస్తుందో చూసుకుందాం. డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఫిక్స్డ్ సపోర్ట్ ఇచ్చారు. అంటే మనకి ఏంటి, ఇది ఇలా కూడా డిస్ప్లేస్మెంట్ ఉండదు, ఇలాగా జరిగే డిస్ప్లేస్మెంట్ ఛాన్సెస్ లేవు. సో Q7 కూడా లేదు, Q8 కూడా లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి రోలర్ ఇచ్చారు. అంటే ఇటువైపు మూమెంట్ ఉంది కానీ వర్టికల్ మూమెంట్ లేదు, హారిజాంటల్ మూమెంట్ ఉంది కానీ వర్టికల్ మూమెంట్ లేదు. ఇక్కడ డైరెక్ట్గా లోడ్ ఇచ్చారు, ఏ ఫిక్స్డ్ సపోర్ట్ ఇవ్వలేదు. సో మనకి ఎక్కడెక్కడ 0 వస్తుంది, ఫస్ట్ 1 2 4 7 and 8. సో ఇవి మనం ఇప్పుడు ఎలిమినేట్ చేసేయాలి. 1 2 4 7 8. సో 1 ఫస్ట్ రో తీసేద్దాం. నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, అండ్ నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం, నెక్స్ట్ ఫోర్త్ రో ఫోర్త్ కాలం, సెవెంత్ రో సెవెంత్ది, అండ్ ఎయిత్ క్యాన్సిల్ చేసేసాం. సో అయిపోయింది. ఇంకా మన క్వశ్చన్లో ఎలిమినేషన్ అప్రోచ్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. అదే ట్రస్ పెనాల్టీ అప్రోచ్ అంటే దెబ్బడిపోద్ది ఫుల్గా. సో ఇప్పుడు రిమైనింగ్ టర్మ్స్ మనం వచ్చింది. ఏమి మిగిలింది, 3 5 6 మిగిలే. సో రిమైనింగ్ టర్మ్స్ ఏంటి,
that is equal to, so KQ is equal to force matrix F. So K ఎంత 29.5 into 10 power 6 into 0.025 0.0378 and 9.6 into 10 power minus 3 9.6 into 10 power minus 3 and 0.0405 into మనకి ఏమేమి మిగిలాయి 3, 5, 6 కాబట్టి Q3, Q5 and Q6 that is equal to force matrix. Force ఎంత Q3 దగ్గర 20,000 LV, so 20,000 and Q5 దగ్గర ఎంత, Q5 మనకి ఏమి ఇవ్వలేదు, Q5 0 and Q6 25,000. సో ఇది ఇప్పుడు దీని నుంచి ఈక్వేషన్స్ తీసుకొద్దాం. అలా వస్తాయి ఈక్వేషన్స్, దీంతో మల్టిప్లై చేసేస్తున్నాను, ముందే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ టర్మ్ దీంతో మల్టిప్లై చేసుకొని తీసుకుంటే 73.75 into 10 power 4 Q3 plus 0 is equal to 20,000. Next 0 plus 1.1151 into 10 power 6 Q5 0.32 into 10 power 4 which is 10 power 4 Q6 is equal to 0. And next 0 plus 28.3 into 10 power 4 Q5 plus 1.1947 into 10 power 6 Q6 is equal to 25,000. అండ్ ఇక్కడ ఒకటి మనకి ఇది డౌన్వర్డ్ ఫోర్స్ కాబట్టి ఇక్కడ నెగిటివ్, అదే ఒకవేళ అప్వర్డ్ ఇచ్చారనుకో పాజిటివ్. ఇది కూడా ఇటువైపు ఇచ్చారు కాబట్టి పాజిటివ్, ఇలా ఇస్తే పాజిటివ్ అండ్ ఇలా ఇస్తే నెగిటివ్. అప్వర్డ్ ఏమో పాజిటివ్ అండ్ డౌన్వర్డ్ ఏమో నెగిటివ్. ఈ సైన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో దీని ప్రకారం ఇక్కడ మనకి నెగిటివ్ వస్తుంది, సో ఈ టర్మ్ మైనస్. ఇక్కడ కానీ మైనస్ అయిపోతే మొత్తం సమ్ అంతా రాంగే. సో చూసినప్పుడు పర్టికులర్గా సో దీన్ని క్యాలిక్యులేటర్లో ఈక్వేషన్ మోడ్లో వేస్ట్ చేస్తే మనకి ఫైనల్గా Q3 వాల్యూ 27.12 into 10 power minus 3 inch అండ్ Q5 వచ్చేసి 5.655 into 10 power minus 3 inch అండ్ Q6 వచ్చేసి -22.25 into 10 power minus 3 inches. And ఇది values finally. For calculating stresses we are having a formula here. Stress for element 1 is equal to Young's modulus by LE into strain anamata MLQ into Q1 కి ఏ డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి, Q1, Q2, Q3 and Q4. సో ఇవి ఫర్ ఎలిమెంట్ 1 కదా. సో 29.5 into 10 power 6 by LE ఫర్ ఎలిమెంట్ 1 40 అండ్ LM అది వాల్యూస్ 0, 1, 0, Q1 వాల్యూ 0, Q2 వాల్యూ 0 and ఇది 27.12 into 10 power minus 3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సిగ్మా 1 ఈక్వల్ టు 20,000 PSI వచ్చింది. సేమ్ అలానే సిగ్మా 2కి ఫార్ములా E by LE2 LE1 minus L minus M L Q. దీనికి ఏ డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఎలిమెంట్ 2కి, Q3, Q4, Q5, Q6. ఎలిమెంట్ 2కి Q3, Q4, Q5, Q6 కదా. అండ్ దీని తాలూకా లెంత్ 30 అండ్ LM 0, 1. సో ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సిగ్మా 2 ఈజ్ ఈక్వల్ టు 29.5 into 10 power 6 by 30 into 0 minus 1 0 1 into 27.12 into 10 power minus 3 0
5.65 into 10 power minus 3 and minus 22.25 into 10 power minus 3. అప్పుడు మనకు వచ్చే వాల్యూ minus 21879.1667 psi. ఓకే, అండ్ అదే సిగ్మా 3కి కూడా బై LE3 మైనస్ L మైనస్ M LM 3కి ఉన్న డిస్ప్లేస్మెంట్స్ Q1 Q2 Q5 అండ్ Q6. 29.5 into 10 power 6 by 50 into minus 0.8 minus 0.6 0.8 0.6 into 5.65 into 10 power minus 3 and minus 22.25 into 10 power minus 3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సిగ్మా 3 మైనస్ 509.7 psi. సిగ్మా 3 4 is equal to E by LE4 minus L minus M L M and Q7 Q8 Q5 and Q6. అది 29.5 into 10 power 6 by 40 into minus 1010 into 5.65 into 10 power minus 3 and minus 22.65 into 10 power minus 3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి వాల్యూ 4167.0 psi. అంతే. ఇప్పుడు రియాక్షన్ సపోర్ట్స్. మనకు తెలుసు ఆల్రెడీ రియాక్షన్ సపోర్ట్స్ ఓన్లీ ఎట్ ఫిక్స్డ్ ఎండ్స్. సో ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇక్కడ ఫిక్స్డ్ ఎండ్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ Q1 Q2 Q7 Q8 అండ్ Q4. సో మనకి 1 2 4 7 8 అనమాట. 1 2 4 7 8 ఇవి ఫిక్స్డ్ సపోర్ట్. ఇంట్లో మనం ఇప్పుడు కట్ చేసేసాం కదా 1 2 4 7 8. సో ఈ వాల్యూస్ని ఇప్పుడు స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో మనం కట్ చేసేసాం కదా ఫిక్స్డ్ సపోర్ట్స్, ఆ వాల్యూస్ నోట్ చేసేద్దాం. ఎందుకంటే మనకి రియాక్షన్ సపోర్ట్స్ ఓన్లీ ఇప్పుడు మనం ఏవైతే కట్ చేసామో ఆ రోస్ తీసుకుంటే సరిపోతుంది. రియాక్షన్ సపోర్ట్ 1 2 3 ఇది తీసుకుంటే సరిపోతుంది. 0.0378 9.6 into 10 power minus 3 0 0 0 9.6 into 10 power minus 3 7.2 into 10 power minus 3 0 0 0 0 0 0.03333 and 0 0. Next 0 0 0 minus 0.025 and 0 0 0 0 0 0. సో ఇది మనకి ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఉన్న స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్లో రో. జనరల్గా మనకి రియాక్షన్స్ ఎక్కడెక్కడ కావాలి? R1 R2 R4 R7 అండ్ R8 ఇవే కదా ఫిక్స్డ్. సో వాటి రోస్ మాత్రమే తీసుకున్నాం. ఓకే, ఇక్కడ కూడా కామన్ తీసేద్దాం. 29.5 into 10 power 6 కామన్ ఉండింది కదా. సో అది ఇంటూ Q1 Q2 Q3 Q4 Q5 Q6 Q7 అండ్ Q8. సో ఇది. సో Q1 Q2 మనకి ఇందులోనే ఉన్న వాల్యూస్ ఏంటంటే తెలుసు కదా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు వచ్చేది ఆఫ్టర్ సాల్వింగ్ R1 R2 R4 R7 and R8 is equal to minus 15,833.0
3126.0, 21879.0, minus 4167.0 and 0 LB. This is the problem. సో మనకి మీరు క్యాలిక్యులేట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫామ్ చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇక్కడ కూడా చాలా కేర్ఫుల్గా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.